ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జనగామ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కి దక్కింది. వాయిదాలు రసాభాసల మధ్య లక్కీ డ్రాలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గా బాలమణి ఎన్నికయ్యారు. జనగామ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కి దక్కింది. వాయిదాలు రసాభాసల మధ్య లక్కీ డ్రాలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గా బాలమణి ఎన్నికయ్యారు. రైట్, ఇక జనగామ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కి దక్కింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మొత్తానికి రసాభాస మధ్యలో కాంగ్రెస్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కి జనగామ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కి దక్కింది. ఏంటి పూర్తి డీటెయిల్స్? జనగామ మున్సిపాలిటీలో ఈరోజు జరుగుతున్నటువంటి రసాభాస కార్యక్రమాల నేపథ్యంలో డ్రా తీసినటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్కి పీఠం దక్కింది. అలాగే తొర్రూరులోనూ కొద్దిసేపటి వరకు కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకి తెరపడినట్టయింది. ఇప్పుడు ప్రస్తుతం డ్రా దిశగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనగామలోను తొర్రూరులోనూ డ్రా తీయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరికి చెరిసభానం వచ్చాయి. అక్కడ జనగామలో 30 కౌన్సిలర్ సభ్యులకు గాను అక్కడ చెరి సమానం ఎక్స్ అఫీషియోతో వాళ్ళకి చెరి సమానం రావడం వల్ల ఐదు పేర్లతో చైర్మన్ పదవికి సంబంధించినటువంటి డ్రా తీశారు. దాంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్లయిపోయింది. ఇక మిగిలినటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీలోనూ ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే డ్రా తీశారు. ఇక్కడ మొత్తం 9 మంది ఓట్లు సమంగా వచ్చాయి. ఇద్దరికి సంబంధించినటువంటి అభ్యర్థుల పేరును ప్రకటించినటువంటి నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ వార్డు నుంచి 2వ వార్డు సభ్యులైనటువంటి శ్రావణ్ కుమార్ ను ఎక్స్ అఫీషియో ఓట్లతో ప్రతిపాదించగా ఎక్స్ అఫీషియో ఓట్లతో 9 ఓట్లు వాళ్ళకు రావడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి 15వ వార్డుకు సభ్యురాలైనటువంటి అలివేనికి సంబంధించినటువంటి అభ్యర్థి పేరును ప్రతిపాదించగా వాళ్ళకు కూడా 9 ఓట్లు వచ్చాయి. దాంతో విధులేని పరిస్థితిలో డ్రా అయింది కాబట్టి ఇద్దరు పేర్లను డ్రా తీయాలని ఆర్డీఓ ఇక్కడ ఎన్నికల అధికారి ప్రతిపాదన చేశారు. దాంతో ఈ ప్రతిపాదనల నేపథ్యంలో ఒక్కొక్క పేరుకు సంబంధించి ఈ ఇద్దరు పేర్లు శ్రావణ్ కుమార్ కు సంబంధించినటువంటి 5 పేర్లను అలాగే అలివేనికి సంబంధించినటువంటి 5 పేర్లని ఒక బాక్స్ లో వేసి డ్రా తీశారు. డ్రా తీస్తే డ్రాలో ఇప్పటికీ 2 పేరు అంటే అనౌన్స్మెంట్ అయింది. కానీ దాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎవరికి వచ్చింది అనేది ఇంకా చెప్పలేదు. ఒకసారిగా చైర్మన్ ఎంపిక ప్రక్రియ అయితే పూర్తయింది. ఆ తర్వాత వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం చైర్మన్ కి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత అది అనౌన్స్ చేయలేదు. వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం జరుగుతుంది. జనగామలో అయితే వైస్ ఎంపికకు సంబంధించినటువంటి కంప్లీట్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 పార్టీలకు సంబంధించినటువంటి ఎవరికి గెలుపు వచ్చింది, ఇంకా ఎవరికి గెలుపు రావాల్సి ఉంటుంది అనేది కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత టెన్షన్ వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తర్వాత గెలుపుకు సంబంధించినటువంటి నేపథ్యంలో 2 పార్టీలు ర్యాలీలు కానీ విజయోత్సవాలు కానీ చేయకూడదని చెప్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడ రాకుండా చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. డ్రాలో అనౌన్స్మెంట్ జరగాల్సి ఉంటుంది. లోపలికి ఎవరిని అనుమతిస్తలేరు. జనగామలో మాత్రం స్క్రీన్ పెట్టి అక్కడ
జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తేటతెల్లం చేసేలాగా చేస్తే తొర్రూరులో మాత్రం కంప్లీట్గా మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇతరత్రటువంటి ఎలాంటి వ్యక్తులను అనుమతించకపోగా కేవలం ఆ సభ్యులను మాత్రమే పంపించి చేస్తున్నటువంటి నేపథ్యంలో తొర్రూరు ఎన్నికలకు సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం బయటికి రావట్లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి డిపిఆర్ఓ మాత్రమే విజువల్ పెడుతున్నారు. ఇంకెవరిని పోలీసులు అనుమతించలేదు. కేవలం డిపిఆర్ఓ ఒక్కడిని మాత్రమే అనుమతించిన నేపథ్యంలో చైర్మన్ ఎంపిక ప్రక్రియ అయిపోయింది, కానీ ఆ పేరు బయటికి రాకపోవడం వల్ల ఇంకా బయట అయితే ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి పరిస్థితి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం జరుగుతుంది. వైస్ చైర్మన్ ఎంపిక జరిగిన తర్వాత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.